కేసీఆర్ గారి కూతురు కవిత. సో, తన జాతకం ప్రకారంగా జైలు నుంచి ఇప్పటికైనా విడుదల అవుతుందా? సో, ఇంకా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా? ఇంకా పోస్ట్ పోన్ అయ్యే సమస్య లేదు, వచ్చేస్తుంది ఆమె. హ్మ్. ఎందుకంటే ఆమె జాతకరీత్యా హ్మ్. అప్పుడు నేను చెప్పాను ఒక హ్మ్. 4 మంత్స్ అన్న మినిమం ఉంటుంది అని. అప్పుడు ఆ, ఆయన కరుణానిధి కూతురు కనిమొళి జైల్లో పెట్టారు. పర్మనెంట్ ఏమైనా పెట్టారా? వదలలేదా? అంటే క్రమంగా ఎప్పుడు బెయిల్‌కి అప్లై చేసినా ఈ తర్వాంత బెయిల్ అనో, లేకపోతే మధ్యంతర బెయిల్ అనో, బెయిల్ లేదనో అదో ఇదో సాకు చెప్తూనే ఉన్నారు. గత 4, 5 మంత్స్ అనుకుంటా తను వెళ్ళిపోయి ఇప్పటికే. సో, ఇప్పటికైనా కొలిక్కొచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. ఇండియన్ జ్యుడిషియరీ ఆనరబుల్ జడ్జెస్ కావాలని కక్షగట్టి చేయడానికి ఏదో 2-3 నెలలు ఆపుతారేమో గానీ హ్మ్. ఆ జడ్జెస్ కి అంత సీన్ లేదు, అంత పవర్ లేదు. వాళ్ళు రైట్. కూడా ఒక గ్రౌండ్స్ ఉంటాయి, ఆనరబుల్ జడ్జెస్ కూడా గ్రౌండ్స్ ఉంటాయి. హ్మ్. మర్డర్ కేసుని చేసిన ఇన్ని నెలలు మాత్రమే ఉంచాలి, బెయిల్ తర్వాత ఇవ్వాలి అని. హ్మ్. ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ కక్షగట్టి బెయిల్స్ ఆపితే ఎందుకెన్నాళ్ళు మీరు ఉంచారని సుప్రీంకోర్టు అడుగుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. Yes. అదే కదా మనకి. Yes. మనకేంటి అన్నిటికి 3 పార్ట్స్ మంది. ఏంటది? ప్రజలు, అలా ప్రెస్ అనేది ఒకటి, రెండవది జ్యుడిషియరీ, మూడోది క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళంతా పార్లమెంట్ అంటాం. ఈ మూడు అంగాలు ప్రెస్ని తొక్కిపడేశారు కాబట్టే ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి, మారిపోయినాయి. జర్నలిస్టులను ఇంకా సెక్రటేరియట్ లోకి రానివ్వకుండా అవును. మీరు మీకు అవసరమైనప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి పెట్టుకొని, మీరు అవును. ఓడిపోయిన తర్వాత జర్నలిస్టుల మీద ప్రేమతో మీరు మీటింగ్లు పిలిచి ఇవన్నీ ప్రజలు గమనించరా? జర్నలిస్టులు గమనించరా? Yes. కాబట్టి ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క జ్యుడిషియరీలో కవితది అది టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఆగుతాయి. ఎవరు కూడా ఏదో పొలిటికల్ ప్రెషర్, నరేంద్ర మోడీ గారు ఆపిచ్చేయడం, లేకపోతే రాహుల్ గాంధీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రజల ఊహలు అలా ఉంటాయి. Okay. అండ్ ఒక 8 నెలల తర్వాత ఎవరినైనా సరే, ఎంత పెద్ద మర్డర్ కేసునైనా సరే బయటకు వదిలి తీరాలా. అది ఎకనామికల్ కాన్స్పిరసీ, అది డబ్బుతో సంబంధించినటువంటి కాన్స్పిరసీ అది. Right. సో అండ్ ఈడీ అంటే ఏంటి? కేవలం అధికంగా డబ్బులు మనీ లాండరింగ్ ఎక్కువ చేస్తే ఈడీ ఇంటర్ఫియర్ అవుద్ది, అంతేగాని ఏదో పెద్ద ఈడీ ఒక భూతం కాదు. సిబిఐ కేసులు అనేటటువంటి టఫ్. Hmm. ఆ సిబిఐ కేసులోనే జగన్ గారు బయటకు వచ్చారు. 18 నెలల కంటే ఎక్కువ ఉంచగలిగారా? మహా ఉంచితే కవితని ఎంత ఉంచుతారు? పోనీ జగన్ గారు లాగా ఉంచుతారు అనుకుందాం. బయటకు వచ్చాడా లేదా జగన్? వచ్చారు. కేసులు బయటకు వచ్చిన తర్వాత హీరోలాగా సీఎం అయ్యాడా లేదా? అయ్యారు. మరి ప్రజలంతా ఓట్లేసారా లేదా? జగన్ గారికి ఓట్లేశారు, జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి వేశారు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ ఫస్ట్ లేయడంలో ఘనులు అనమాట మన వాళ్ళు. అదే మామూలు ఒక స్టూడెంట్ కి ఒక చిన్న కేసు జీడీ ఎంట్రీ ఉంటేనే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, లేదు. సాఫ్ట్వేర్ జాబులు రావని అమాయకులైన పాస్పోర్ట్ రాదని అమాయకులైన స్టూడెంట్స్ ని బెదిరిస్తారు ఈ పోలీసులు, ఈ ప్రజలు. మరి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి సెల్యూట్లు కొడతారు. కాబట్టి స్టూడెంట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆఫీసర్లు అవుతారు. ఈ కేసులు ఇవేం ఉండవు. కవితకి అన్ని తెలుసు. అలాగే కేజ్రీవాల్ అయితే ఈమె పుణ్యమా అని కేజ్రీవాల్ డౌన్ ఫాల్ అయిపోయాడు. ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. కామన్, ఇవన్నీ వచ్చేస్తుందమ్మా, ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842